ఈశ్వరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహావిష్ణు దేవాలయాలు మొత్తము ఈ రోజు కిటకిటలు ఆడుతున్నాయి. ప్రస్తుతం మనం చోటపల్లి మండలం దేవలమ్మ నాగరంలో వెలిసినటువంటి శ్రీ ఆది మహావిష్ణు దేవాలయంలో మనం ఉన్నాము. ప్రస్తుతం భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఆది మహావిష్ణు దేవాలయం ఇక్కడనే ఉంది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భక్తులు కూడా వివిధ మన తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఓం నమో నారాయణయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్లి మండలం దేవలమ్మ నాగరం గ్రామ పరిధిలో శ్రీ ఆది మహావిష్ణు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా ఈ దేవాలయం అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించినటువంటి భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్వామి చాలా మహిమాన్వితుడైన స్వామి. తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణు దేవాలయం ఇది. తెలంగాణలో మరెక్కడ కూడా ఇటువంటి ఆలయం లేదు. ఇది ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని కాకుండా ప్రతి 15 రోజుల కోసం సుదర్శన నరసింహ హోమం ఇక్కడ జరుగుతుంది. భక్తులందరుగా ఇక్కడ దండోపతంలో తరలి వచ్చి ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దర్శనం చేసుకుంటున్నారు. చాలా వేలాదిగా తరలి భక్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మరింత రెట్టింపై జనాలు వచ్చి ఇక్కడ భగవంతుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటంటే దీనికి ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఏంటంటే దీనికి విలేజ్ నుంచి ఈ దేవాలయానికి వచ్చే రోడ్డు మట్టి రోడ్డు ఉంది. గతంలో ఎంతో ప్రయత్నం చేసినాము, కానీ ఇప్పుడు మా ఆశ ఏంటంటే కోమారెడ్డి వెంకరెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినందుకు ఆయన మొదటిసారి కలిసినాం. ఆల్రెడీ దీని గురించి చెప్పినాం. ఆయన కూడా సుముఖంగానే దీనికి ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంత్రి గారు దీని మీద చర్య తీసుకొని ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం త్వరలోనే వచ్చే వైకుంఠ ఏకాదశి సందర్భం వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ విష్ణుమూర్తి టెంపుల్ ఇక్కడ మంచి వాతావరణంలో వెలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూడడానికి కూడా భక్తులు కూడా చాలా మంచి వ్యూ ఉంటుంది. 2016 సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలలో వెలిసినటువంటి విష్ణుమూర్తి ఈరోజు ఎంతో భక్తులు రద్దీ పెరిగే విధంగా జరిగింది. మీరు చూస్తున్నారు చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చారు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ రోడ్డు సమస్య ఒకటి ఉంది. రోడ్డు సమస్య తీరినట్టయితే ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీన్ని చొరవ తీసుకొని రోడ్డు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ నుంచి వచ్చినామా? ఇంతమందికి వచ్చి చాలా బాగుంది. నాగరం మొదటిసారిగా వస్తున్నాము. టెంపుల్ బాగుంది, వసతులు బాగున్నాయి. ఆది విష్ణు దర్శనం చేసుకుందామని వచ్చాము. వైకుంఠ ఏకాదశి ఆది మహావిష్ణు. మా అపార్ట్మెంట్ లో ఈ ఊరి సార్ వాళ్ళు ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి సార్ ద్వారా వాళ్ళ సొంత ఊరు. ఇక్కడ మా ఆది మహావిష్ణు వెలిసిండు, మంచిగా ఉంటదంటే వచ్చాము. అందరము అపార్ట్మెంట్ నుంచి చాలా మంది వచ్చాము. దాదాపు 5 ఫ్యామిలీస్ వచ్చాం. చాలా బాగుంది, సంతోషం అండి. మహావిష్ణు